ఇది వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ చెప్పిన డిస్క్లైమర్ ఏంటంటే ఎవరి ఎవరి రిజల్ట్ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు అనుభవించినవి మాత్రమే కమ్యూనిటీ కోచ్ సపోర్ట్ తోటి వాళ్ళు తీసుకున్న ఆహారాన్ని కరెక్ట్ చేసుకుని లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకున్న ద్వారా వచ్చిన రిజల్ట్ మాత్రమే. అంతేకాని ఇక్కడ మేము డాక్టర్లు కాదు, ఈ మందులు కాదు. ఇది వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటు ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాంటి రిజల్ట్ ఉంటదనమాట. దాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటు ఇక్కడ మనం వెరీ ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రతిరోజు ఒక మంచి టాపిక్ ఉంటుందన్నమాట. మంచి స్పీకర్స్, సీనియర్ వెల్‌నెస్ కోచెస్ మంచి టాపిక్ మనకి డెలివరీ చేస్తుంటారు. ఆ టాపిక్‌ని మనం మంచిగా గాని తెలుసుకోగలిగితే ఫర్దర్‌గా మన లైఫ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చన్నమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు బ్లడ్ హెల్త్ గురించి చెప్పాలంటే ఇక్కడ ఈరోజు వెల్‌నెస్ టాక్ మనం తెలుసుకున్నాం కదా! బ్లడ్ అన్నమాట. బ్లడ్ గురించి. ఇప్పుడు ఇక్కడ బ్లడ్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి. బ్లడ్ అనేది రక్తం ఎర్రగా ఉంటుంది అందరికీ తెలిసిందే. దాంతో పాటు ఏంటంటే మనం బాగా అర్థం చేసుకోవాల్సింది నిరంతరం మన శరీరంలో మన శరీరంలో ఎలా అంటే ప్రతిరోజు ఎలా జరుగుతుందంటే ఆహ్, అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ జరగాలంటే ముందు రక్తం వెరీ ఇంపార్టెంట్. సరిపడినంతగా మన బాడీలో ఉండాలి. శరీరంలో అవయవాలన్నీ మంచిగా ఉండాలన్నా, అవయవాలన్నీ మంచిగా సార్ నా వాయిస్ బాగా వినిపిస్తుంది కదా! నాగరాజు సార్? ఆడిబులేనా? ఓకే. డన్. ఆ తర్వాత అన్ని అవయవాల పనితీరు బాగుండాలన్నా, ప్రతి అవయవానికి ఆక్సిజన్ అందాలన్నా కానీ, మనకి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రక్తం కావాలన్నమాట. మన శరీరానికి ఇప్పుడు నేను 70 కేజీ బరువున్న వ్యక్తికి ఎంత మోతాదులో రక్తం ఉండాలో అంత మోతాదులో రక్తం ఉంటే కానీ ఆ యాక్టివిటీస్ అన్నీ పర్ఫెక్ట్‌గా జరగవన్నమాట. అదే విధంగా ఇక్కడ గమనించారు గదా! ఇక్కడ బ్లడ్ వెసెల్స్ అంటే రక్తంలో ఎన్ని రకాల ఆ! అంటే రక్తంలో ఏమేమి ఉంటాయనే దానికి రెడ్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, అదేవిధంగా ప్లాస్మా ఉంటుంది, ప్లేట్లెట్స్ ఇవన్నీ జనరేట్ అయ్యేది కూడా ఈ బ్లడ్‌లోనే. ఈ బ్లడ్‌లో ఇవి జనరేట్ అయితేనే మనకన్నీ ఆర్డర్ వైస్ ప్రతి అవయవాలు, ప్రతి కణం, కణజాలాలు, అవయవాలన్నీ హెల్తీగా ఉంటాయి. ఇది బాగా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు. ఇంకోటేంటంటే ఇక్కడ బాగా మనం గుర్తుంచుకోవాల్సింది వెరీ ఇంపార్టెంట్‌గా అంటే మనకి చాలా కణాలుంటాయి. కణజాలాలు ఇవన్నీ ఉంటాయి. ఈ రక్తం అనేది ఎలా తయారవుతుందంటే ఎముకకి మధ్యలో ఒక స్టెమ్ సెల్ అనేది తయారవుతుందన్నమాట. ఆ స్టెమ్ సెల్ అనేది అపరిపక్వంగా ఉన్న ఎర్ర రక్త కణాలను, తెల్ల రక్త కణాలని, ప్లాస్మాని వీటిని తయారు చేస్తుంది. ఇవి తయారు చేసిన తర్వాత ఏమవుతాయంటే రక్తంలో వీటి ఫ్లోని పెంచుకొని మనకి ఇన్ఫెక్షన్ అనేది రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునేదానికి ఇది బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అదే విధంగా ఇంకోటేంటంటే మనం బాగా గుర్తుంచుకోవాల్సింది అంటే మనం ఆ రక్తం ఏర్పడే టైంలో ఎముకకి మజ్జ ఉంటుంది కదా! ఆ మధ్యలో బోన్ మ్యారోలో ఇది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడేంటంటే అలా ఈ హిమోగ్లోబిన్ అనేది ఒక్కోసారి చాలా మందికి తగ్గిపోతూ ఉంటుంది. కారణం ఏంటి? హిమోగ్లోబిన్ తగ్గడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం కరెక్ట్‌గా తీసుకోకపోవడమే అంటున్నారనమాట. దాంతో పాటు ఎన్ఐఎన్ అనేది అదే చెప్తున్నారనమాట. ఇప్పుడు ఎర్ర రక్త కణాలనేవి 120 రోజులకు వాటి ఆయుష్ అన్నమాట. అదే విధంగా మనం బాగా ఇంకా గుర్తుపెట్టుకునే ఈ హిమోగ్లోబిన్ తగ్గిపోవడానికి కారణాలేంటి? ఇందాక మనం అనుకున్నాం గదా! తీసుకునే ఆహారం కరెక్ట్‌గా లేకపోవడం వల్లే. ఓకే. అదే విధంగా ఇక్కడ చూడండి. ఇది ప్రతి ఒక్కరు అది అబ్జర్వ్ చేసుకోండనమాట. ఇక్కడ మనము ఇక్కడ, ఇక్కడ బాగా గమనిస్తే ఇప్పుడు ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అన్నమాట. ఇప్పుడు మనం రక్తం బ్లడ్ టెస్ట్ చేసుకునేటప్పుడు రక్తం తీసి ఓన్లీ రక్తమే ఉండదన్నమాట. రక్తం అనేది అక్కడ పెట్టిన తర్వాత దాని పైన ఒకలాంటి వాటర్ అనేది ఏర్పడుతుంది. ఆ వాటర్‌లో మన బాడీలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది అంటే ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా? ఏదన్నా హెల్తీగా ఉన్నామా? బ్లడ్ పర్సెంటేజ్ ఎంతుంది? వాటెవర్ అనేయన్నీ అక్కడ మనకి గైడ్ చేస్తూ ఉంటారు. ఓకే. దాంతో పాటు ఏంటంటే ఈ బ్లడ్ అనేది ఏమేమి ఫంక్షన్ చేస్తుంది మనకి? ఇక్కడ మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన శరీర భాగాలన్నిటికి ఆక్సిజన్‌ని అంటే ప్రతి కణానికి, కణజాలాలకి, అన్నిటికి, అవయవాలకి అన్నిటికి ఆక్సిజన్‌ని ప్రాణవాయువుని అందిస్తూ ఉంటుంది. అదే విధంగా మనం తీసుకున్న తర్వాత ఆహారంలో గ్లూకోజ్ అనేది అంటే శక్తి రావాలి గదా! ఆ శక్తి ఉత్పత్తి కావడానికి కావాల్సిన న్యూట్రియంట్స్‌ని గ్లూకోజ్‌గా అంటే మనం తీసుకునే పిండి పదార్థాలని గ్లూకోజ్‌గా కన్వర్ట్ చేసి, అదే విధంగా ఆ కన్వర్ట్ చేసిన గ్లూకోజ్‌ని న్యూట్రియంట్స్ రూపంలో ప్రతి భాగానికి పంపించడం. అదే విధంగా అమినో యాసిడ్స్ ఉంటాయి గదా! కొవ్వు ఆమ్లాలు. అంటే అలాంటి వాటిని కూడా అది క్రియేట్ అయిన తర్వాత వాటిని సరఫరా చేయడం. అంటే ట్రాన్స్‌పోర్టేషన్ చేయడం. ఇలాగ చేస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఏందంటే మనం ఆక్సిజన్ తీసుకున్న తర్వాత మన శరీరంలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది గదా! అంటే ఈ కార్బన్ డయాక్సైడ్ మన శరీరంలో ఉండకుండా అది బయటికి వెళ్ళిపోవాలి. దాన్ని ఆ వ్యర్థ పదార్థాన్ని బయటికి పంపించే
వచ్చేదానికి, అదేవిధంగా లాక్టిక్ యాసిడ్ అనేది ఒకటి మన బాడీలో తయారవుతుంది అనమాట. దాన్ని కూడా అది యూరియా లాగా ఉంటుంది, అది కూడా దాన్ని తొలగించడానికి, అది మన శరీరంలో ఎక్కువ కాలం ఉంటే మనకి తెలియకుండా ఒబేస్లోకి, అదేవిధంగా క్యాన్సర్ కణాలు ఇలాంటివి కూడా ఉత్పత్తి అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మన ఇల్లు క్లీన్ చేసుకున్నట్టే మన శరీరంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏ రోజు తీసుకున్న ఆహారం ద్వారా వచ్చే ఆక్సిజన్ మన శరీరానికి అందించిన తర్వాత వచ్చేదాన్ని ఎప్పటికప్పటికి సస్టైనబిలిటీ అంటే దాన్ని స్థిరంగా ఉంచి, శరీరానికి కావాల్సిన మన ఆక్సిజన్ స్థిరంగా ఉంచి కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపించేదానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా తెల్ల రక్త కణాలు, అదేవిధంగా యాంటీబాడీస్ ఉంటాయి కదా, యాంటీబాడీస్ అంటే మన శరీరాన్ని డిఫెన్స్ అంటే రక్షించేది అనమాట. అవి రక్షించే వాటిని కూడా రోగ నిరోధక వ్యవస్థ అంటారు. దాని గురించి ముందు స్లైడ్స్ మనం తెలుసుకుందాం. అది దాన్ని పటిష్టం చేసేదానికి కానివ్వండి, అదేవిధంగా రక్తం గడ్డకట్టడానికి, విరిగిన రక్తనాళాలని మళ్ళా వాటిని రిపేర్ చేయడానికి కూడా ఈ బ్లడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా మన బాడీలో ఉండాల్సిందే. అంటే మన శరీరానికి మించి మన బ్లడ్ అనేది మన బాడీ ఉంచుకోదన్నమాట. అర్థమైందా? మన శరీరానికి తగ్గితేనే అది ఫిల్ చేయాలి మనం. అది మనకి ఇండికేషన్స్ ద్వారా చూపిస్తుంది. అదేంటంటే కొన్ని డెఫిషియన్సీస్ మనకి చూపిస్తుంది అనమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే రక్తాన్ని ఆపడానికి, అంటే ఏదైనా గాయమైంది, దెబ్బ తగిలింది, ఆ టైంలో రక్తం ఆగాలన్నమాట, అలాగే ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. అలాంటి రాకుండా ఉండడానికి కానివ్వండి, అదేవిధంగా మన హార్మోన్ల రవాణా, హార్మోన్లు ట్రాన్స్పోర్టేషన్ జరగాలన్నా, కణజాలాలు ఏ నష్టం జరగకుండా ఉండాలన్నా, ఇప్పుడు కొన్ని లక్షల కణజాలాలు కలిస్తే ఒక అవయవం తయారవుతుంది అనమాట. ఈ రీజనరేట్ అవుతూ ఉండాలి. ఇది ఎప్పుడు ఈ రీజనరేషన్ ప్రక్రియలో ఏది ఆగినా కూడా కణాల ఉత్పత్తి ఆగిపోతుంది. కణాల ఉత్పత్తి ఆగిపోయిందని కూడా మన ప్రాణం కూడా ఆగిపోతుంది అనమాట. అంత బ్యాక్ఎండ్ అంత ఉందన్నమాట. ఓకే, అదేవిధంగా ఇవేం చేస్తాయంటే మన హార్మోన్ల రవాణా ద్వారా కణజాలాలకు ఏ నష్టం జరగకుండా కమ్యూనికేషన్ చేస్తూ ఉంటుంది, మెసెంజర్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. వీటితో పాటు pH లెవెల్స్, మన బాడీలో pH లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్. అవి కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడు దానికి మించి ఉండకుండా కూడా మనం చేసుకోవాలా. ఎందుకంటే ఎసిడిక్ ఫార్మేషన్ ఉంటుంది, ఆల్కలైన్ ఎసిడిక్ ఫార్మేషన్ ఉంటుంది. దాన్ని ఎప్పుడు ప్రాపర్గా ఉంచుకోవాలి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది అనమాట. అదేవిధంగా శరీర టెంపరేచర్ కూడా కరెక్ట్గా ఉంచుతుంది అనమాట. బ్లడ్ కానీ కరెక్ట్గా కానీ ఉంచితే టెంపరేచర్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఇది ఇంకా ఏమేమి ఫంక్షన్లు చేస్తుందంటే ఈ బ్లడ్ అనేది, అంటే మనం తీసుకున్న ఆహారంలో పోషకాలని బైఫర్కేషన్ చేసి, డివిజన్ చేస్తుంది, సపరేట్ చేసి ఆ పోషకాలని ప్రతి కణానికి చేరేటట్టు చేస్తుంది అనమాట. అంటే ఈ పోషకాలతో పాటు ఆక్సిజన్ కూడా తీసుకెళ్తుంది. ఓకే, అదేవిధంగా మన ఊపిరితిత్తుల ఫంక్షన్ ఉంది కదా, రెస్పిరేటరీ, ఈ శ్వాసకోశ ఫంక్షన్ అంటే సరిగా అప్పుడు శ్వాసకోశ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఆయాసం కానివ్వండి, ఉబ్బసం కానీ ఎందుకు వస్తాయంటే సరిగా మన శరీరానికి అందాల్సిన ఆక్సిజన్, ప్రాణవాయువు అందం ఉన్నప్పుడు అలా ఆ ఫంక్షన్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఈ నిరంతరం ఒక సైక్లింగ్ అనమాట. ఈ సైక్లింగ్ జరగాలంటే మొట్టమొదట మన శరీరానికి సరిపడినంత బ్లడ్ అనేది మన శరీరంలో ఉండాలి. అదేవిధంగా విసర్జన అంటే మన శరీరంలో మనం తీసుకున్న తర్వాత మనం ఆహారం తిన్నాము, దాంట్లో మంచి పోషకాలు శరీరం తీసుకుంది, మిగతా వేస్టేజ్ వస్తుంది కదా, ఆ వేస్టేజ్ని శరీరం నుంచి బయటికి విసర్జించాలి, బయటికి పంపించేయాలి. ఈ బయటికి పంపించే ప్రాసెస్ కూడా బ్లడ్డే చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా మన శరీరంలో హార్మోన్స్ కావచ్చు, ఎంజిమ్స్ రవాణా, ట్రాన్స్పోర్టేషన్ జరగాలన్నా కావండి, ఒకదాని కమ్యూనికేట్ జరగాలన్నా కావండి, అదేవిధంగా న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటే సహజ సిద్ధంగా ఏర్పడే కొన్ని సెల్స్ ఉంటాయన్నమాట, కణాలు. ఆ కణాలకి కమ్యూనికేషన్ ఇవ్వాలన్నా, అదేవిధంగా ఎక్కడైనా మన శరీరంలో ఎక్కడ నష్టం జరుగుతున్నా కూడా అది ముందుగా ఇది గ్రాస్పింగ్ చేసుకొని అది ఆ ఇండికేషన్స్ ని మన ఇమ్యూన్ సిస్టమ్ కి పంపించాలి. ఆ ఇమ్యూన్ సిస్టమ్ దగ్గర నుంచి బ్రెయిన్ కి సంకేతాలు వెళ్తాయి అనమాట. అంటే మనం సిఎన్ఎస్ అంటాం కదా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి. ఓకే, అలాంటివన్నీ జరగాలంటే బ్లడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అదేవిధంగా నాకు మనం చెప్పుకున్న యాసిడ్ బ్యాలెన్స్ చేయాలన్నా, టెంపరేచర్ కరెక్ట్ గా ఉండాలన్నా, ఏదన్నా మన గ్లూకోజ్ అలాంటిది మనం తీసుకున్న ఆహారంలో కొంతమంది శరీరం స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఈ స్టోరేజ్ మెథడ్ అనేది బాడీలో పర్ఫెక్ట్ గా ఉంచుకోవాలన్నా కూడా, ఆ స్టోరేజ్ ఉన్న తర్వాత దాన్ని ప్రొటెక్టివ్ గా కాపాడాలన్నా కూడా బ్లడ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వీటన్నిటితో పాటు డిఫెన్సివ్ సిస్టమ్ అంటే తెలుసు కదా, అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండేదానికి కూడా ఇది బాగా సపోర్ట్ అవుతుంది. ఇక్కడ చూసాం కదా, నాకు చెప్పుకున్నా కదా, బ్లడ్ అయిన తర్వాత అవి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అనేది సపరేట్ అవుతాయి అనమాట. ఓకే, ఈ సపరేట్ అయిన తర్వాత అప్పుడు బ్లడ్ టెస్ట్ కి పంపిస్తే మనకు అనేది ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఇక్కడ రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ ఈ రక్త కణాలు రకాలు రెండు అనమాట. ఎర్ర రక్త కణాలు మనకు తెలిసిందే, తెల్ల రక్త కణాలు ఇలా ఉంటాయి. అదే విధంగా ఇక్కడ ప్లేట్లెట్స్ కూడా అనమాట. ఇప్పుడు ఎర్ర రక్త కణాలు ఏంటంటే ఎరిథ్రోసైట్స్ అంటారు. ఇవేంటంటే ఇవి మన వాటర్ ఉంటుంది కదా, వాటర్ని CO2గా చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ ప్లేట్లెట్స్ అనేవి ఏం చేస్తాయంటే రక్తం గడ్డకట్టడంలో సహాయం చేస్తూ ఉంటాయి. ఓకే, తెల్ల రక్త కణాలు ఇది వెరీ ఇంపార్టెంట్. ఇవే మన డిఫెన్స్ సిస్టమ్ని, మన రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసేదంతా ఇవేం చేస్తాయంటే మన రోజు నిద్ర లేచిన
చేసినప్పటికీ మన మన జాబ్ కావచ్చు, వాటెవర్ ఏదైనా వర్కింగ్ మెథడ్లో వెళ్తున్నప్పుడు మనకి తెలియకుండా చాలా రకాల బ్యాడ్ బ్యాక్టీరియా, అంటే చాలా రకాల కెమికల్ కాంపోనెంట్ ఇవంతా మన బాడీలోకి ఇంజెక్ట్ అవుతూ ఉంటాయి. వాటన్నిటిని మన శరీరంలోకి రాకుండా, ఇన్ఫెక్షన్స్ అనేది మన బాడీలోకి రాకుండా ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. అంటే న్యూట్రోఫిల్, ఇసినోఫిల్ చూస్తాం కదా, అంటే బ్యాసోఫిల్, ఇలా లింపోసైట్, ఇలా మోనోసైట్, ఇవన్నీ కాపాడుతూ ఉంటాయి. అంటే ఇన్ఫెక్షన్తో పోరాడే ఇన్ఫెక్షన్కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాయి అనమాట ఇవన్నీ. ఓకే, అదే విధంగా ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఈ ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయంటే మన శరీరంలో మన శరీరంలో ఆక్సిజన్ని ప్రతి కణానికి చేరుస్తూ ఉంటాయి. అర్థం చేసుకోవాలి. ప్రతి ప్రతి అంటే ప్రతి కణానికి చేరుస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్క చుక్క రక్తంలో 2.5 మిలియన్లు 2.5 మిలియన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వీటి వీటి ఆయుష్ వచ్చేసి 120 రోజులు మాత్రమే. అదేవిధంగా ఇవి మన రక్తంలో ఎక్కువ భాగం ఉంటాయి. మనం అర్థం చేసుకోవాలి. ఈ హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాల్లో ఉండే ఎర్ర రక్త కణాలు ప్రోటీన్ ఉంటుంది. ఇది ఆక్సిజన్ తో కలుస్తుంది అనమాట. మరియు అదే కాకుండా ఆక్సిజన్ తో కలవడం కాకుండా వాటి కణాలకి ఎరుపు రంగు తత్వాన్ని ఇచ్చేందుకు కూడా, ఆ కలర్ పిగ్మెంటేషన్ ఇచ్చేదానికి కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా ఈ ఎర్ర రక్త కణాలు ఉంటేనే ఐరన్ అనేది ఉంటుంది మన బాడీలో. ఓకే, దీంట్లో మిళితమై ఉంటుంది అనమాట, మిక్సింగ్ అయి ఉంటుంది. అదేవిధంగా మనం ఎర్ర రక్త కణాలు అంటే రక్తహీనత అనేది ఎర్ర రక్త కణాలు చాలా తక్కువ ఉండే పరిస్థితిని రక్తహీనత అంటారు, సివియర్ అనిమిక్ కండిషన్ అంటారు. అదేవిధంగా ఇది ఎలా మనకి తెలుసుకోవాలి అంటే, మొట్టమొదట బలహీనంగా ఉండడం, అలసటతో ఊపిరి పీల్చుకోవడం, ఊపిరితిత్తులు అనేది సరిగా పీల్చుకోలేకపోవడం, నిశ్వాసాలు సరిగా తీసుకోలేకపోవడం వల్ల కూడా ఈ నష్టాలు మనం ముందుగా గమనించవచ్చు. ఓకే, తెల్ల రక్త కణాలు ఇక్కడ చూసాం కదా, మోనోసైట్, ఇసినోఫిల్ చూసాం కదా, బ్యాసోఫిల్, అదేవిధంగా లింపోసైట్స్, న్యూట్రోఫిల్. అంటే ఇవన్నీ ఏంటంటే ఇవి మన అంటే రక్త కణాల యొక్క రకాలు అనమాట ఇవి. అంటే ఇప్పుడు న్యూట్రోఫిల్ ఉంది, 7 గంటలు ఉంటుంది అనమాట పుట్టిన తర్వాత. అదేం చేస్తుంది, రోగనిరోధక వ్యవస్థని రక్షణగా అంటే సెల్ఫ్ డిఫెన్స్ చేస్తూ కాపాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇసినోఫిల్ అనేది 8 నుంచి 12 రోజుల వరకు ఉంటుంది. ఇదేంటంటే పరాన్నజీవులు, అంటే వ్యతిరేకంగా అంటే మనకి ఎలా వస్తుందంటే కొన్ని రకాల ఇబ్బందుల నుంచి మనం వ్యతిరేకంగా రక్షణగా నిలబడుతుంది అనమాట. దాంతోపాటు ఏంటంటే ఈ బ్యాసోఫిల్ వచ్చేసి కొన్ని గంటలే మన శరీరంలో, కొన్ని గంటల నుంచి కొన్ని రోజులే ఉంటుంది. కానీ ఇది మనం ఏం చేస్తుందంటే, అంటే తాపం, అంటే మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ని, అంటే మంట అనేది రాకుండా ప్రొటెక్టివ్ గా కాపాడుతూ ఉంటుంది అనమాట. ఎందుకు కాపాడాలంటే అక్కడ ఒక వాల్కెనో లాంటి ఒక పెద్ద వాల్ ఉంటుంది, మన పొట్ట అనేది ఒక వాల్ లాగా ప్రొటెక్ట్ చేస్తూ, ఎంత పెద్ద మంటనైనా కూడా, అంటే ఎంత ఎంత హీట్ నైనా కూడా దాన్ని బ్రేక్ డౌన్ చేసి విచ్ఛిన్నం చేసేంత కెపాసిటీ మన పొట్టకుంది. అది గుర్తుంచుకోవాలి. దాన్ని కాపాడేవి ఇవన్నీ కాపాడుతుంటాయి గట్ హెల్త్ ని. ఓకే, మోనోసైట్ ఇవి 3 డేసే ఉంటాయి. కానీ రోగ నిరోధక వ్యవస్థని ఎవరన్నా వచ్చి అంటే డిస్మాంట్లింగ్ చేస్తారా, అదేంటే ఎవరన్నా వచ్చి ఇంకేదన్నా నష్టం చేకూరుస్తారా అని విదేశీయులు, అంటే సైనికులు వచ్చేసి మన రోగనిరోధక వ్యవస్థ మీద ఎవరన్నా వచ్చి ఆ దాడి చేస్తారని ప్రొటెక్ట్ చేస్తుంటుంది, నిఘా ఉంచుతుంది అనమాట. ఓకే, ఈ సర్వేలెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అదేవిధంగా లింపోసైట్, ఇది కూడా అంతే, జ్ఞాపక శక్తి కణాలు. ఈ లింపోసైట్ ఏంటంటే మన జ్ఞాపక శక్తిని పెంచడానికి, ఆయుష్ అంటే వయసుతో పాటు సంవత్సరాలు పెరిగే కొద్దీ ఆ రోజుల్లో జరిగిన సంఘటనల్ని జ్ఞప్తికి తెచ్చేలాగా ఇవి స్టోరేజ్ చేసి పెట్టుకుంటూ ఉంటాయి అనమాట. యాంటీబాడీస్ ఉత్పత్తి కూడా ఇవే చేస్తాయి. ఓకే, జ్ఞాపక శక్తి కణాలు అంటారు వీటిని. ఇవేంటంటే సంవత్సరాలు పొడుగుతూ ఉంటాయి అనమాట, సంవత్సరాలు పొడవునా ఉంటాయి అనమాట. అంటే ఇవేం చేస్తాయంటే సెల్యులర్ ఇమ్యూన్ రెస్పాన్స్, ప్రతి కణం, అంటే సెల్యులార్ సిస్టమ్ మొత్తం హెల్తీగా ఉండడానికి ఇది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, అదేవిధంగా మన రోగనిరోధక వ్యవస్థ అనేది బ్యాక్టీరియా మరియు వైరస్లు ఉంటాయి కదా, అలాంటి ఆక్రమించుకునే దానికి వచ్చి ఆక్రమణదారులు ఉంటారు కదా, వాటితో పోరాడడానికి, రక్షించడానికి ఇది ఒక శరీర రక్షక దళ వ్యవస్థ అంటారు దీన్ని. ఓకే, ఇవన్నీ కాపాడతాం. టాన్సిల్స్ అంటాం మనం. టాన్సిల్స్ అంటే ఒక రేంజ్ దాటిన తర్వాత అవి తీసేయాల్సి వస్తుంది. కానీ టాన్సిల్స్ అనేది కామన్ గా ఉండాలి. ఇవన్నీ ఏం చేస్తాయంటే, అంటే థైమస్ కావచ్చు, ఇక్కడ చూడండి, అంటే చాలా ఉన్నాయన్నమాట. బోన్ మ్యారో ఉత్పత్తి అవ్వాలన్నా, బోన్ మ్యారో అనేది క్రియేట్ అవ్వాలన్నా, వీటన్నిటికీ మనకి ఏంటంటే ఈ రోగ నిరోధక వ్యవస్థ వీటన్నిటితో మేడప్ అయి ఉంటుంది అనమాట. వీటన్నిటి పకడ్బందీగా అలాగే ఉంటుంది. ఎక్కడి నుంచి ఏ సందులో దారుల్లోంచి కూడా ప్రొటెక్టివ్ గా ప్యాక్ చేసి పెట్టుకుని నెట్వర్క్ అనమాట, వాస్ట్ నెట్వర్క్ సిస్టమ్ తోటే ఈ కణాలు, కణజాలాలు విస్తారమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఉంటాయి అనమాట. అంటే ఎవరు తెలియని వ్యక్తి, తెలియని కణం కానీ బాడీలోకి వచ్చిందా అంతే,
కేల్కతం ఇంక అంతే, దాన్ని దాన్ని చంపేస్తాయి, కనపడకుండానే తినేస్తాయి. అంటే అంత ఆ షీల్డ్, ఆ సెల్ఫ్ డిఫెన్స్ అంతగా ప్రొటెక్టివ్ గా ఇమ్యూన్ సెల్స్ బిల్డ్ చేసుకోవాలా. ఈ ఇమ్యూన్ సెల్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అంటే అంటే ఇందాక చెప్పాను కదా, న్యాచురల్ కిల్లర్ సెల్స్ వెరీ ఇంపార్టెంట్. వీటికి ఉన్నంత ఇవి ఏర్పడాలి. ఇది ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో 114 రకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ తీసుకుంటే మాత్రమే ఇవి మన శరీరానికి సరిపడినని ఎన్కే సెల్స్ అనేది ఏర్పడతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ సెల్సే శరీరం లోపల ఎక్కడ ఏ నష్టం జరిగినా కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది, మన బ్రెయిన్ కి సంకేతాలు ఇస్తుంది అనమాట. ఏదైనా భయం వచ్చింది, ఏదైనా ప్రమాదం వచ్చింది, మనం బైక్ లో వెళ్తున్నాం, ఏదైనా ప్రమాదం ఎదురుగా ఒక వ్యక్తి వస్తున్నాడు, దాన్ని మనం కంట్రోల్ చేయాలన్నా ఇలాంటి సిగ్నిఫికేషన్స్ ఇవన్నీ ఇవ్వాలంటే ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని ఏంటంటే కొందరు దొంగలు మన శరీరంలోకి బాడీలోకి వెళ్ళిపోయి మిగతా మిగతా డిఫెన్స్ కూడా కనపడకుండా దాక్కుని తిరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిని కూడా ట్రిగ్గర్ పెట్టి బాడీ నుంచి చంపేసి నలిపేసి అక్కడి నుంచి బయటికి పంపించేస్తుంది. అంత క్వాలిటీ మేకింగ్ తో తయారవుతాయి. ఇవి తయారవ్వాలంటే ఇది లేనందువల్లే మనకి డెంగ్యూ కానివ్వండి, జ్వరాలు కానివ్వండి, ఫ్లూ కానివ్వండి, ఇలాంటి అన్ని రావడానికి ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ మన బాడీలో ఆ డిఫెన్స్ సిస్టమ్ కోల్పోతుంది. అది ఎక్కడ ఏమొస్తున్నాయో ఏం వెళ్ళిపోతున్నాయో తెలియదు. మన డోర్ తీసేసి ఇంట్లో పడుకుంటే ఎలా ఉంటుందో, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారో మనకి తెలియకుండా ఎలా ఉంటుందో అలాగనమాట. అంటే హైలీ సెక్యూరిటీ సిస్టమ్ తో ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ ఏంటంటే శరీరాన్ని రక్షించడానికి 2 రకాల రోగనిరోధక శక్తులు ఉంటాయి. ఒకటి వచ్చేసి అంటే మనకేంటంటే మొదటిది సహజ సిద్ధంగా మనకు వచ్చే రోగ నిరోధక వ్యవస్థ. ఇది వెరీ ఇంపార్టెంట్. మనం తీసుకున్న ఆహారం, మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ, ప్రతిరోజు ఏ టైంకి ఏం తినాలా, ఎంత వాటర్ తాగాలా, దీని మీద డిపెండ్స్ ఆన్ ఫ్రంట్ లైనర్ అనమాట. ఇది మనకి కళ్ళ ముందు కనిపించేది. ఇది కాకుండా మనం అద్దెకి తెచ్చుకుంటాం అరువు. అది సెకండ్ లైన్ డిఫెన్స్ వచ్చేసి అడాప్టివ్ ఇమ్యూనిటీ. ఇదేంటంటే ఆ జీవితాంతం దీన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. న్యాచురల్ గా క్రియేషన్ చేసుకోవడం వేరే, అర్థమవుతుంది కదా ప్రతి ఒక్కరికి. న్యాచురల్ గా మనం సహజ సిద్ధంగా మనం క్రియేట్ చేసుకోవడం వేరే, అద్దెకి తెచ్చుకోవడం వేరే అనమాట. అంటే తల్లిపాలు తాగితే మన శరీరానికి కావాల్సిన జీవిత కాలానికి సరిపడినంత ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీకి వస్తుంది. అదే మనం సి సెక్షన్ ద్వారా చేసిన వాళ్ళకి వాళ్ళ పాలు తాగితే ఏమవుతుందంటే ఆల్రెడీ బాడీలో తెలియకుండానే యాంటీబాడీస్ వెళ్ళిపోయి ఉంటాయి, స్ట్రెచ్ అయినందువల్ల కాల్షియం డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఆ టైంలో అక్కడ ఆ తల్లి గర్భంలో తీసిన తర్వాత తీసేటప్పుడు ఉన్నది మాత్రమే అది పిల్లల బాడీకి ఇంటేక్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకి గ్రోత్ ఉండదు. దట్టు వీళ్ళ మైండ్ మెచ్యూరిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందరికి అలా ఉండాలని లేదు, సిచ్యువేషన్స్ డిపెండ్స్ ఆన్. అంటే అంటే వాళ్ళు ఏంటంటే జెనెటికల్ గా కావచ్చు, అలాంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా రోగ నిరోధక వ్యవస్థ అనేది వీక్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా అంటే ఇందాక చెప్పాను కదా, ఈ వీక్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల ఏం జరుగుతుందంటే మనకి తెలియకుండా మనకి హ్యాండ్స్ అనేది చల్లబడిపోవడం, తెల్లగా పాలిపోవడం, అదేవిధంగా ఫ్లూస్ ప్రతి చిన్నదానికి. అంటే చాలా మంది అంటుంటారు కదా మన భాషలో, తుమ్మితే రాలిపోతుంటారా, తుమ్మితే రాలిపోయే ముక్కురా వాళ్ళది అంటుంటారు కదా. అలాగా ప్రతి చిన్నదానికి క్లైమేట్ చేంజ్ అయితే వీళ్ళకి ఫీవర్ వచ్చేస్తుంది, ఇంట్లోంచి బయటికి వెళ్ళలేరు. ఇది అదే విధంగా దాంతోపాటు అలర్జీస్ వస్తాయి. అంటే హైపర్ సెన్సిటివిటీ, అతి సున్నితత్వం అనమాట. అతి సుకుమారం, అతి సున్నితత్వం అంటారు కదా, ఎలా ఏర్పడుతుంది. కారణం ఏంటంటే రోగ నిరోధక వ్యవస్థ మీద తల్లిదండ్రులు కావచ్చు, మన మన కుటుంబానికి కావచ్చు మంచి అవగాహన లేకపోవడం వల్లే. చాలా మంది ఏమనుకుంటారంటే మేము చాలా రకాలుగా బయట అంటే పేర్లు చెప్పొచ్చు చెప్పకూడదు, అంటే మంచెన సత్యనారాయణ కావచ్చు, అదేవిధంగా కాదరవాలి, ఇలాంటి వాళ్ళు రామకృష్ణ గారు, ఇలాంటివి ఫాలో అయిపోతే మంచిగా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అనుకుంటారు. ఫాలో అయితే అది కూడా క్వాలిటీగా ఫాలో అవ్వాలి. ఏది కూడా 80% రూల్ ఉందన్నమాట. ఏది కూడా మనం అట్లీస్ట్ 80% మనం ఫాలో కాగలిగితే ఏదైనా కూడా. కానీ ఇక్కడ దీనికి వేరియేషన్స్ చాలా ఉన్నాయి మన కమ్యూనిటీలో. దాని గురించి నెక్స్ట్ స్లైడ్ లో తెలుసుకుందాం. అదేవిధంగా మనం ఏం చేస్తాం అంటే ఒకసారి మనకు తెలియకుండానే ఆటో ఇమ్యూనిటీ, అంటే ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని అదే తినేయడం, దానివల్ల కీళ్ళవాతం వస్తుంది, సోరియాసిస్. అంటే మనకి మన భాషలో చెప్పుకోవాలంటే నాగుపాముకి కళ్ళు కనిపించవు కదా, అది గుడ్లు పెడుతుంది, అది ఎగ్స్ రిలీజ్ చేసిన తర్వాత దానికి ఆకలినప్పుడు కళ్ళు కనిపించవు కదా, దానికి ఎక్కడ కనిపిస్తే అక్కడ తినేస్తుందట. అలాగే మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ మనం నిరంతరం ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్త్ కోల్పి దాన్ని అదే తినేస్తుంది. ఓకే, అప్పుడే కణాలు ఉత్పత్తి, క్యాన్సర్ వచ్చేసి త్వరగా మనం చనిపోతారనమాట. అదేవిధంగా ఇక్కడ ఎర్ర రక్త కణ ప్లేట్లెట్స్, ఎర్ర రక్త కణాన్ని రక్తం గడ్డకట్టడంలో ప్లేట్లెట్స్ అని చాలా వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. అదేవిధంగా బ్రేక్, అంటే దాంతోపాటు విరిగిన రక్తనాళాలని పదునుగా ఉంచడానికి, అంటే ఆ లేయర్ అనేది స్ట్రెంగ్తన్ గా ఉంచడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా కొన్ని రకాల కెమికల్స్ అనేది రిలీజ్ అవ్వాలి, అంటే మన శరీరంలో ఆ కెమికల్ కాంపోనెంట్ ని కరెక్ట్ చేస్తుంది అనమాట. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్. అన్నిటికన్నా కూడా వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ ఏదైనా ఉందంటే ఇదే అనమాట.
ఇది దీన్ని బేస్ చేసుకుని మన న్యూట్రిషన్ ఆధారపడి ఉంది. మన న్యూట్రిషన్ తయారు చేయడమే మొట్టమొదటి మూల కారణం కూడా సెంట్రల్ పిల్లర్ వచ్చేసి ఇదే హెల్దీ సెల్. వెరీ ఇంపార్టెంట్. అంటే అనారోగ్యం సెల్కి ఆరోగ్యం సెల్కి ఉన్న కారణాలు మనకు తెలియాలి. ఒక్క కణమే ఒక కణాన్ని కాపాడుకుంటే కొన్ని కోట్ల కణాల రూపం మారిపోద్ది. అంటే కణానికి అంత కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట. ఒక కణం ఇక్కడ చూడండి, అంటే అన్హెల్దీ సెల్ అనేది సెల్ మెంబ్రేన్ ఇలా ఉంటుంది చూడండి, అనీవెన్ గా ఉంది చూడండి. ఇక్కడ కణం హార్డ్గా రిగ్గిడ్గా అయిపోయింది చూడండి. ఇక్కడ సెల్లోకి న్యూట్రియంట్స్ అనేది ఇలా ఇక్కడ జస్ట్ కొంచెం తీసుకుంటుంది అంతే. ఒకటి రెండు తీసుకొని చూడండి. న్యూట్రియంట్స్ కూడా క్వాలిటీ న్యూట్రియంట్స్ తీసుకోలేదు, ఒకటి తీసుకుంది దానికి వదిలేసింది. ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ అనీవెన్ అయిపోయింది. అక్కడ పిక్చర్ చూడండి మారిపోయింది. ఆ తర్వాత ఏమవుతుంది, ఇక్కడ కొన్ని రకాల వ్యర్థాలు మాత్రమే అది బయటికి పంపిస్తుంది. కానీ ఇక్కడ తీసుకున్న తర్వాత తీసుకోవడం విసర్జించడం, తీసుకున్న దాంట్లో క్వాలిటీని ఉంచుకొని మిగిలిన వేస్టేజ్ని విసర్జించాలి. ఇది జరగలేదు ఇక్కడ. ఇక్కడ చూశారు కదా, సెల్ మెమరీ సాఫ్ట్గా ఉండాలి. సాఫ్ట్గా ఉండాలి, చాలా అంటే దాన్ని ఏమంటారంటే చాలా స్మూత్గా జెల్లీ లాగా ఉండాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఇలా తయారైనప్పుడు ఏమవుతుందంటే మన ఇది ఎప్పుడు తయారవుతుంది, మనం తీసుకునే న్యూట్రిషన్ వాల్యూస్ అనేది 114 రకాలు అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్తో కూడుకున్న ఫుడ్ అనేది క్వాలిటీగా తీసుకున్నప్పుడు మాత్రమే ఈ న్యూట్రియంట్స్ అనేది ఇక్కడ జనరేట్ అవుతాయి. ఈ న్యూట్రియంట్స్ జనరేట్ అయిన తర్వాత అక్కడ క్రియేట్ అవుతుంది కదా, ఆ క్రియేట్ అయ్యే సెల్ కూడా చాలా క్వాలిటీగా క్రియేట్ అవుతుంది అనమాట. ఆ క్వాలిటీగా క్రియేట్ అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ చూసాం కదా, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ న్యూట్రియంట్స్ ఈజీగా పోషకాలని లోపలికి అందుతున్నాయి. శక్తి వెళ్ళిపోతుంది అనమాట ఈ సెల్కి. ఈ సెల్ లోపల ఉంటుంది కదా, ఇదంతా చుట్టూ ఉన్న ప్యాకింగ్ అనమాట. ఓకే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఈ శరీరం ఈ కణానికి కావాల్సిన శక్తిని ఇచ్చిన తర్వాత అక్కడ ఉండే వేస్టేజ్ ని ఇక్కడి నుంచి కణం ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, శక్తి వస్తుంది, న్యూట్రియంట్స్ అందుతాయి. ఇక్కడ ఆ కణం శక్తిని పుంజుకుంటుంది. ఆ తర్వాత దీన్ని పుష్ చేస్తుంది అనమాట. ఈ చెత్త అక్కడ ఉండే వేస్టేజ్ ఉంటుంది, చెడ్డ గాలి, చెడ్డ కార్బన్ డైఆక్సైడ్ అట్లన్నింటినీ బయటికి పంపించేస్తుంది అనమాట. ఇంత మెకానిజము, ఇంత సైంటిఫికల్ ఫార్ములా, ఇంత సైన్స్ బేస్డ్ అంత జరుగుతుంది అనమాట మన బాడీలో. ఇదన్నీ చాలా మందికి తెలియక ఏంటంటే మనం పుట్టేసాం, తినేసేయాలి, బతికేయాలి, ఉన్న నాళ్ళు బతుకుతామంటే కొందరు వేదాంతాలు కొన్ని రకాల మాటలు చెప్తుంటారు. దేవుడిచ్చిన శరీరాన్ని చాలా గొప్పగా కాపాడుకోవాలా. మనం ఏదంటే తినేసి పాడు చేసుకోకూడదు. మనం చాలా మందికి వచ్చే నష్టాలు ఏంటంటే, మన పెరిగిన వాతావరణం వల్ల ఏం చేసుకుంటారంటే మన మిస్టేక్స్ అలవాట్లు అయిపోతున్నాయి. కారణం ఏంటి అంటే అసోసియేషన్ కరెక్ట్ లేకపోవడం, కమ్యూనిటీస్ సపోర్ట్ లేకపోవడం, ఇవన్నీ అన్నమాట. ఈ విధంగా బ్లడ్ లోపు ఉంటే మన బాడీలో ఇంకేం నష్టాలు జరుగుతాయంటే కళ్ళు తేలిపోయినట్టు అనిపించడం, జుట్టు పొడిబారిపోతూ ఉండడం, ఎంట్రుకలు హెయిర్ ఫాల్ అవుతూ ఉండడం, అదేవిధంగా ఓరకొరనే విసుగు, ఇరిటేషన్ రావడం, అదేవిధంగా పీరియడ్స్ టైంలో చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉండడం, కండరాలు తిమ్మిరి పట్టిపోవడం. ఆడవాళ్ళు అయితే బ్లడ్ లెస్ అయితే చాలా అంటే చాలా హారిబుల్గా ఉంటుంది అనమాట వాళ్ళ సిచ్యువేషన్. అంటే హ్యాండిలింగ్ పవర్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, ఎక్కువ వర్క్ చేయాల్సింది వాళ్ళే కాబట్టి ఇంట్లో. మగవాళ్ళు ఏంటంటే జాబ్కి వెళ్తారు, వాటెవర్ కొన్ని రకాల యాక్టివిటీస్ మాత్రమే చేస్తారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే హెవీ పీరియడ్స్ చాలా అంటే చాలా ప్రాబ్లమాటిక్. దానివల్ల మూడ్ స్వింగ్స్ చేంజ్ అయిపోతాయి, మానసిక అలసట వచ్చేస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇవన్నీ వస్తున్నాయంటే మన బ్లడ్ చాలా తక్కువ ఉంది మన బాడీలోని. అదేవిధంగా గోర్లు పిలిచిపోరిపోతుంటాయి, ఎట్లంటే వచ్చేస్తుంది చేతితో, కండరాలు తిమిరి, కళ్ళలో తేమ ఏర్పడదు, అదేవిధంగా పైల్స్ వస్తాయి, అదేవిధంగా అదొకలాగా అయిపోతారు, లేత పొడి పారిపోయినట్టు ఉండడం, చాలా రకాల ఇబ్బందులు, మెంటల్గా అలసిపోతూ ఉండడం, మజిల్ క్రాంప్స్ వచ్చేయడం, ఇలాగ చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే బ్లడ్ జనరేట్ కావడానికి కావాల్సిన ఆహారం మనం తినట్లేదు. దట్టు బ్లడ్ జనరేట్ కావాల్సిన ఆహారం మనం తిన, దానికి తగ్గ వాటర్ మనం తీసుకున్నందువల్ల ఆక్సిజన్ అనేది దాన్ని క్యారీ చేయలేకపోతుంది. ఇది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏంటంటే ఆక్సిజన్ స్థాయిని ఇప్పుడు చాలా మందికి సిపిఓడి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూసారు కదా, అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. అంటే ఈ పల్మనరీ ఫైబ్రోసిస్ అనేవి క్రానిక్ లంగ్ డిసీజెస్ లాగా మన బాడీలోకి ఎక్కువగా తెలియకుండానే ప్రతి ఒక్కరికి, ప్రతి 10 మందిలో 6 మందిని ఆక్యుపై చేస్తుందంట. కారణం ఏంటంటే రెస్పిరేటరీ సిస్టమ్ అనేది కంప్లీట్గా లాస్ అయిపోతుంది. దానివల్ల మనకు జరగాల్సిన రక్తంలో ఆక్సిజన్ స్థాయి సరిగా తగ్గిపోవడం, మన దినచర్య అనేది క్వాలిటీగా స్టార్ట్ కాకపోవడం, అదొకటి గుర్తుంచుకోవాలి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ప్రతి కణానికి మన శరీరంలో ప్రతి కణం ప్రతి అవయవం కణజాలానికి తగినంత ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్ కరెక్ట్గా ఉంటేనే బ్లడ్ అనేది తయారవుతుంది. కాబట్టి సరిగా పనిచేసే శరీరానికి ఆక్సిజన్ మనం నిరంతరం అందివ్వాలి.
దానికి ఏం చేయాలి మనం ఎంతో కొంత మన మెడిటేషన్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ రెస్పిరేటర్ అనేది యాక్టివ్ ప్రోయాక్టివ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ అందనప్పుడు ఏ ఆర్గాను సరిగా పనిచేయదు. ప్రతి ఆర్గాన్ మీద ఎఫెక్ట్ అవుతుంది, ప్రతి కణం మీద ఎఫెక్ట్ అవుతుంది, కంప్లీట్ గా హ్యూమన్ బాడీ ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. చాలా డేంజర్ జోన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చాలా మంది అంటుంటారు అది తింటే సైడ్ ఎఫెక్ట్ వస్తుందా, ఇది తింటే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మన శరీరానికి కావాల్సిన పోషకాలు సరిగా ఇవ్వక, ఏది తినాలో అది తినకుండా ఏది తినకూడదు అది ఎక్కువ తింటే ఖచ్చితంగా వస్తుంది. అందరికీ తెలిసిందే. ఇది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరికి లోపం అది. దానివల్ల ఇంకా ఏమేమి ఉన్నాయి, స్ట్రోక్ వస్తుంది, విజన్ లాస్, హార్ట్ అటాక్ వస్తాయి, బ్లడ్ సరిగా లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్స్, కిడ్నీ ప్రోటీన్ కూడా తీసుకోకుండా వదిలేస్తుంది అనమాట. చాలా మంది నేను ప్రతి కాల్లో చెప్తుంటాను, ఎంతో కొంత అవగాహన అవేర్నెస్ వస్తుందని. చాలా మంది కూర్చొని నిలబడి నీళ్లు తాగుతూ ఫుడ్ కన్సంప్షన్ చేస్తుంటారు. చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్ అట అది. రియల్ గా ఒక పెద్ద ప్రపంచంలో నెంబర్ 1 సైంటిస్ట్ చెప్పిన మాట, నేను చెప్పింది కాదు ఇది. దానివల్ల చాలా రకాల కాంప్లికేషన్స్ ఎక్కువగా, అంటే మనకు ఉన్నవి కాకుండా అడిషనల్ గా కొన్ని వస్తాయట మనకి. అవి మనం కాపాడుకోవాలా. మనం హర్రీగా తింటారు చాలా మంది, గాలి ఏరి వెళ్ళిపోతుంది. అదేవిధంగా అంటే ఈరోఫేజియా అంటారు, అంటే మన క్రంచీ ఉంటాయి కదా, కురుకురేలు, లేస్ అలాంటివి తిన్నప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ బ్లాక్ అయిపోయి లోపలికి వెళ్ళి గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. మనం ఇలాంటి ఫుడ్ ఎక్కువ ఆడాన్ చేసుకోవాలా. ఆప్టిమం న్యూట్రిషన్ కావాలి మన బాడీకి. మన శరీరానికి ఎంత మంచి న్యూట్రిషన్ ఇస్తే అంత మంచిది. ఓన్లీ న్యూట్రిషన్ అంటే అర్థం ఏంటంటే, ఓన్లీ న్యూట్రిషన్ అంటే షేక్ అండ్ ఫ్రెష్ కాదు. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలా ప్రతి ఒక్కరు. దాని గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు. ఇక్కడ ఏంటంటే ఎన్ని రకాల ఫ్రూట్స్ లో ప్రతి మనకు కావాల్సిన అన్ని దొరుకుతాయి మనకి ఇక్కడ. ఇది కొంచెం స్క్రీన్ షాట్ తీసుకుంటే బెటర్. మనం బ్లడ్ పెంచుకోవాలంటే ఏం కావాలా, ఇక్కడ కివి పళ్ళు కానివ్వండి, స్పినాచ్, ఆకుకూరలు, తాజా కూరగాయలు, వాల్నట్స్, ఆనియన్స్, టమోటాస్, ఇలాగ ఫిష్ ఇలాంటివి తీసుకోవచ్చు. ఇవేంటంటే బ్లడ్ ఫ్లోని పెంచుతాయి. లో బ్లడ్ ఫ్లోని, ప్లేట్లెట్ కౌంట్ని పెంచేదానికి బాగా సపోర్ట్. ప్రతిరోజు నిరంతరం తినాలా. ఈ ప్రతిరోజు మన బాడీలో మనం మనం బాధపడ్డా, సంతోషపడ్డా, మనకి ఇంకోటి వర్క్ ఉన్నా, జాబ్ ఉన్నా, ఇంకోటి ఉన్నా, ఏదున్నా కూడా మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఇవ్వగలిగేంత నాలెడ్జ్ మనం పెంచుకోవాలి. అది ఉంటేనే అన్ని జరుగుతాయి మనకి. వీటితో పాటు ఈ ఆప్టిమమ్ న్యూట్రిషన్ అందించడం అంటే సమతుల్య పోషణ అనేది ఎలా ఉంటుందంటే, ఈ సెల్యులార్ సైన్స్ ఏం డెవలప్ చేసిందంటే పర్సనల్ న్యూట్రిషన్ నీడ్స్. ప్రతి పర్సన్కి ఒక పర్సనల్ న్యూట్రిషన్ నీడ్స్ ఉంటాయి. అర్థం ఏంటంటే సరైన వాటర్ ఉండాలి బాడీకి, సరైన ప్రోటీన్ ఉండాలా, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉండాలా, దాంతో పాటు హెల్దీ ఫ్యాట్స్ ఉండాలా, వీటితో పాటు ఫైబర్ ఉండాలా, పీచ్ వెరీ ఇంపార్టెంట్, వీటన్నిటితో పాటు వైటో న్యూట్రియంట్స్ ఉండాలా. ఇవన్నీ కలిపితేనే సమతుల్య పోషణ, పౌష్టికాహారం అనేది మనం గుర్తించుకోవాలా. దాంతోపాటు వైటమిన్స్ అండ్ మినరల్స్, సూక్ష్మ పోషకాలు కూడా మన శరీరానికి అవసరమే. సూక్ష్మ స్థూల పోషకాలు కూడా మన బాడీకి కావాలా. మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ కూడా. అంటే మనం తీసుకున్న ఫుడ్ లో న్యూట్రియంట్స్ ని సస్టైనబుల్ చేస్తున్నాడు. సస్టైనబుల్ హెల్త్, స్థిరంగా హెల్త్ ఉండాలి. ఈ రోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా, ఆ మన్నాడు ఒకలాగా ఉండకూడదు. ఈ రోజు ఎలా ఉందో రేపు కూడా అలాగే ఉంచుకోవాలా. దీనికోసం ఇవన్నీ మన బాడీకి కావాలా అంటున్నారు. ఓకే, ఇవి విటమిన్స్, మినరల్స్, మన సూక్ష్మ పోషకాలు మన రక్తం ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయంటే, క్వాలిటీగా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కాల్షియం తీసుకుందాం. కాల్షియం వెరీ ఇంపార్టెంట్ కదా. కాల్షియము ఎముకలు మరియు దంతాలని నిర్మిస్తుంది. కానీ ఎముకలు దంతాలు నిర్మించాలంటే బోన్ ఏర్పడాలి కదా. బోన్ మ్యారో లోపల మజ్జ ఏర్పడాలి కదా. ఆ మజ్జ ఏర్పడాలంటే బ్లడ్ కావాలా. బ్లడ్ ఏర్పడాలంటే కాల్షియం కావాలా. కాల్షియం అంటే ఫుడ్ తినాలా. ఒకదానికి ఇంటర్లింక్, కంప్లీట్ గా కమ్యూనికేటింగ్ కాంపౌండ్ ఇది. అంటే సర్క్యులేటరీ సిస్టమ్ ఇలా సైక్లింగ్ ఉంటుంది, ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఎప్పుడు నిరంతరం. అదేవిధంగా రక్తపోటు అనేది నియంత్రించుకోవాలన్నా కాల్షియం ఉండాలా. కాల్షియము అదేవిధంగా కండరాలు సంకోచ వ్యాకోచాలు జరగాలన్నా కాల్షియం ఉండాలా. మనం నడవాలన్నా, తిరగాలన్నా. అదేవిధంగా కొన్ని సందేశాలు, కొన్ని రకాల మెసేజెస్ కమ్యూనికేట్ అవ్వాలన్నా, గుండెకి బ్రెయిన్ కి కమ్యూనికేట్ అవ్వాలన్నా అలాంటి వాటికి కూడా కాల్షియం ఉండాలి. అదేవిధంగా క్రోమియం వెరీ ఇంపార్టెంట్, చక్కెర స్థాయిని, బ్లడ్ షుగర్ లెవెల్స్ కరెక్ట్ గా ఉంచేదానికి కావాలా. అదేవిధంగా జీవక్రియ జరగడానికి మనకి ఇక్కడ కాపర్ కావాలా. ఇవన్నీ మనకి ఐరన్ కావాలి. ఇవన్నీ మన బాడీకి కావాలి, నీడ్స్ అన్నమాట. వీటన్నిటికి సంబంధించి మల్టీవిటమిన్, ఈ మల్టీవిటమిన్ కాంప్లెక్స్ అంటే ఏంటంటే అర్థం ఏంటంటే 23 రకాల కంటే ఎక్కువ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎసెన్షియల్ గా మన బాడీకి ఏం కావాలో అవి ఉంటాయి. ఇందులో వేస్టేజ్ ఉండదు. ఇందులో 80% వేస్టేజ్ తీసేసి రిమైనింగ్ ఐసోలేటెడ్ గా మన బాడీకి ఇస్తారు. అదేవిధంగా రోజువారీ అవసరాలకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఇందులో దొరుకుతాయి. ఇది న్యూట్రాసిటికల్. మనం ఏంటంటే ఫార్మాసిటికల్ జోలికి వెళ్తున్నాం. న్యూట్రాసిటికల్ వేరే,
ఫార్మాసిటికల్ వేరే, దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంది. ఓకే, ఇదేంటంటే ప్రకృతి సిద్ధంగా నేచర్కి మోడర్న్ సైన్స్ యాడ్ చేసి అందులో ఉన్న క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తీసి అందులో ఉన్న వేస్టేజ్ తీసేసి మన ఆరణ్యం మన డిఎన్ఏకి ఎలాంటి నష్టం జరగకుండా మన ఆయుష్ని పెంచేదానికి ఏమేం కావాలో 300+ సైంటిఫిక్ లీడర్షిప్ తోటే, అంటే అప్రాక్సిమేట్లీ 36 PhD డాక్టర్ పర్యవేక్షణలో ఇది చేస్తారనమాట. ఎందుకు? మన వెల్బీయింగ్ గా ఉండడానికి. ఓకే, ప్రోటీన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వెరీ ఇంపార్టెంట్. మన ఘన భాగం అంటే పెద్ద భాగం ఇదే మన కంపోనెంట్. అంటే మన శరీరంలో ఫస్ట్ సాలిడ్ కాంపోనెంట్లు మన బాడీలో ఉండాల్సింది ఇదే. అదేవిధంగా ప్రతి మన శరీరం ఏర్పడడానికి కూర్పు ఏర్పడాలి. ఇలా చైన్ సిస్టమ్ ఇలా ఏర్పడాలి, ఇలా మేడప్ అవ్వాలి. ఇదంతా జరగంటే ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూశారు కదా ఇలాగ అనమాట. ఈ మజిల్ గ్రోత్ ఉండాలా. మజిల్ ఉంటేనే శక్తిని డిపాజిట్ చేసుకోవడం. ఎంత మజిల్ ఉంటే అంత మంచిది మనకి. అసలు ప్రోటీన్ మీద అవగాహన లేకుండా పోతుంది. వెరీ ఇంపార్టెంట్ ప్రోటీనే. అనారోగ్యాలు అన్ని రావడానికి కారణం కూడా ప్రోటీనే. ఓకే, ఇది దాంతో పాటు ఏంటంటే ఈ ప్రోటీన్ నువ్వు తీసుకున్నందువల్ల ఎలా మన రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చు? ప్రధాన రక్షకులు ఇక్కడ చూశారు కదా, ఇమ్యూన్ సిస్టమ్ సెల్ఫ్ డిఫెండర్స్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఇందాక మనం చెప్పాను కదా, ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. అంటే వీటికి కావాల్సిన ఆహారం బలాన్ని ఇప్పుడు మనం సైనికులు కావాల్సిన మంచి ఫుడ్ పెడితే కదా ఆ సైనికులు యుద్ధం చేసేదానికి బాగా సపోర్ట్ చేస్తారు. సేమ్ వే ఇక్కడ కూడా అంతే. మన శరీరంలో ఉన్న సైనికులకి కావాల్సిన మంచి బెటర్ అంటే ఎక్స్ట్రాడనరీ ఫుడ్, హెర్బలైఫ్ న్యూట్రిషన్ లాంటి ఓల్డ్ నెంబర్ 1 న్యూట్రిషన్ కానీ ఇస్తే అవి కూడా బెస్ట్ సోల్జర్స్ లాగా తయారవుతారు అనమాట. అప్పుడు మన శరీరంలోకి ఎలాంటి అక్రమదారులు విదేశీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా డిఫెండ్ చేసి చంపేసి బయటకు పంపించేస్తాయి. అదనమాట మూడో కంటికి తెలియకుండా చేస్తుంది అనమాట. ఇలాగా అంటే ఈ లింపోసైట్లు కావచ్చు, ఇవన్నీ ప్రోటీన్లు నిర్మించడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట బిల్డింగ్ కి. ఓకే, అదేవిధంగా మన ప్రోటీన్ చూస్తే ఎసెన్షియల్ ప్రోటీన్ మంది సోయ్ ప్రోటీన్, ఐసోలేటెడ్ ప్రోటీన్. దాంతో పాటు ఏంటంటే ఈ సోయ్ ప్రోటీన్ అనేది గ్రాడ్యువల్ గా హంగర్ని కంట్రోల్ చేస్తుంది. నాకు విపరీతంగా ఆకలేస్తుంది అంటారు అందరూ. శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అనేది లాంగ్ రన్ లో ఇవ్వనందువల్ల అందరికి ఆకలేస్తుంది. ప్రోటీన్ సరిగా తీసుకుంటే ఆకలేదు. నేను 10 దోశలు తిన్నా అంటాడు. 10 దోశలు తినేంత ఆకలి ఎందుకు వేస్తుందంటే 10 దోశలు తినేంత కెపాసిటీ శరీరానికి ఇవ్వాల్సిన ప్రోటీన్ మనం ఇవ్వట్లా. అందువల్లే హంగర్ కంట్రోల్ కాకుండా ఏదంటే తినేస్తున్నాం, అన్ఈవెన్ గా తినేస్తున్నాం, సంబంధం లేకుండా వయసుతో తారతమ్యం లేకుండా తినేస్తున్నారు. ఓకే, అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. మన షేక్ అనేది ఈ నిద్ర లేచిన వెంటనే అంటే రాజు లాంటి బ్రేక్ఫాస్ట్ చాలా అవసరం మనకి. ఇది నేను చెప్పింది కదా, ప్రపంచ ఆరోగ్య సంస్థ పుట్టినప్పటి నుంచి ఒక మానవ శరీరానికి ఏమే కావాలో నిర్ధారించింది అనమాట. అంటే అది చాలా అది చాలా భూమి పుట్టినప్పటి నుంచి ఇది రన్నింగ్ లో ఉందన్నమాట. ఈ ప్రోటీన్ తో పాటు మన శరీరానికి కావాల్సిన 23 రకాల పోషకాలు మనం తీసుకున్నందువల్ల మన శరీరానికి కావాల్సిన అన్ని ఇందులో దొరుకుతాయి. ఈ న్యూట్రియంట్స్ అన్ని కాల్షియం కావచ్చు, పొటాషియం కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, విటమిన్ సి కావచ్చు, విటమిన్ ఇ, ఇవన్నీ విటమిన్ ఏ అన్ని మన బాడీకి కావాలా. ఇవి వెరీ ఇంపార్టెంట్ వైటమిన్స్. ఇవన్నీ మన బాడీకి వైటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట. ఇవి తీసుకున్నందువల్ల ఇంకా మనం హెల్తీగా ఉంటాం. ఈ పర్సనలైజ్డ్ ప్రోటీన్ అంటే వే ప్రోటీన్ పాల విరుగుడుతో తయారు చేస్తారు. కేజన్ ప్రోటీన్ ఉంది. అవన్నీ కూడా క్వాలిటీ ప్రోటీన్. ఇది అంత ఈజీగా ఏం చేయరు. పాలు అంటే మామూలు పాలు కాదు. అంటే 4 ఫాదర్స్ నుంచి అంటే తరతరాల నుంచి వస్తున్న వంశ పారంపర్యంగా ఇంచుమించు ఒక 10-15 తరాల నుంచి వస్తున్న జాతి ఆవుల పాలను తీసి అందులో వేస్టేజ్ తీసేసి వాటికేసి మేత కూడా క్వాలిటీ మేత వేసి భూమి లోపల సాయిల్ లోపల 45% ఆఫ్ ద వాటర్ రీసోర్సెస్ దగ్గర ఉన్న ప్లేస్ లోనే దీనికి వాటి మేత కూడా తయారవుతుందంట. అక్కడే కల్టివేట్ చేసి హార్వెస్టింగ్ చేసి పొటెన్షియల్ గా వచ్చిన తర్వాత దాంట్లో కూడా వేస్టేజ్ తీసి మనకి ఇస్తారు. అందువల్ల అంత క్వాలిటీ ఫుడ్ అంటున్నారు దీన్ని. దాంతో పాటు H24 వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రోటీన్ తీసుకోవడం ఇది రీబిల్డ్ ఏంటంటే ఇన్స్టెంట్ గా మన శరీరానికి ఏమేమి కావాలో అన్ని ఇచ్చేస్తుంది అనమాట ఇది. ఓకే, ప్రతి ఒక్కరు మనం గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మన బాడీలోకి వెళ్ళి మజిల్ రిపేర్ చేస్తుంది. అదేవిధంగా శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. మన లైఫ్ స్టైల్ రోజువారీ మన బాడీ నీడ్స్ కావాల్సిన అన్నింటినీ అది యాక్టివేట్ చేసుకునే దానికి దాని వంతు అది పరిపూర్ణంగా అది చేసుకుంటుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి కొలెస్ట్రాల్ అనేది ఎందుకు వస్తున్నాయంటే తీసుకున్న ఆహారం కరెక్ట్ లేదు, జంక్ ఫుడ్ మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ హై డెన్సిటీ లైపోప్రోటీన్ అనమాట. HDL వెరీ ఎక్కువ ఉండాలా, LDL అనేది తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ యాంటీ క్లాక్ అవుతుంది. కారణం తీసుకునే ఫుడ్ కరెక్ట్ గా లేదనమాట. ఇక్కడ ఇదేంటంటే వీటి వల్ల ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ లెవెల్ పెరిగిపోతున్నాయి. ఉండాల్సిన దానికన్నా కూడా హై లెవెల్కి వెళ్ళిపోతుంది. చాలా మందికి చిన్న ఏజ్ లో కూడా పెరిగిపోతున్నాయి. దీనికి రిలేటెడ్ గా మనం ఏం కంట్రోల్ చేసుకోవాలంటే మనం తీసుకునే ఆహారంలో మనం ఇందాక చెప్పాను కదా మనం ఏంటంటే న్యూట్రిషన్ వాల్యూస్ అనేది పక్కాగా మనం తీసుకోవాలి, మన బాడీకి ఇవ్వాలి.
ఓకే. ఇప్పుడు హెచ్‌డిఎల్ ఎంతలో తీసుకోవాలా? ఎల్‌డిఎల్ ఎంతలో తీసుకోవాలి? ఒమేగా 3 అనేది మనకు కావాలా. ఇక్కడ మనకు బీటా హార్ట్ అని ఒకటుంది. అందులో ఏంటంటే బీటా గ్లూకన్ అనేది వెరీ చాలా చాలా క్వాలిటీ పీచు పదార్థం. ఇది బాడీలోకి వెళ్ళి ఆ రక్తనాళాలు ఆర్టరీస్ అవి ఉంటాయి కదా! సిరలు, దమనలు అక్కడున్న ఆ చెత్త చెదరాన్ని క్లీన్ చేసుకొని వెళ్ళిపోతదనమాట. ఇది తీసుకున్న తర్వాత మనం అలో డ్రింక్‌లో కూడా దీన్ని కలుపుకోవచ్చు. మంచి న్యాచురల్ అంటే ప్రకృతి సిద్ధంగా ఉన్న మనకి ప్రకృతి సిద్ధంగా దొరికే ఫ్యాట్ అనేది మనకి మంచి కావాల్సిన ఫైబర్ అనేది మన బాడీకి అందుతుందన్నమాట. ఇందాక చెప్పాం కదా! పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఇందులో దొరుకుతాయి మనకి. ఓకే. దాంతో పాటు ఇక్కడ మనం చూస్తే హెల్ప్ లైన్ వెరీ ఇంపార్టెంట్. రక్తంలో రక్తంలోనే అన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చేది. అందుకే రక్తాన్ని చాలా గొప్పగా కాపాడుకోవాలి మనం. అంత గొప్పగా కాపాడుకోవాలి. అందుకే ట్రైగ్లిజరైడ్స్ అలాంటివి రాకుండా సాధారణ స్థాయిలో ఉండాలంటే ట్రైగ్లిజరైడ్స్ మనం తీసుకోవాలా. ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి కూడా ఇది బాగా అంటే వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా మన అవయవాల పనితీరు మెరుగ్గా ఉంచుకోవచ్చు అని దీని అర్థం. అదేవిధంగా ఇక్కడ H24 వెరీ ఇంపార్టెంట్. ఈ H24 అనేది అంటే ఎలక్ట్రోలైట్ ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. మన మన బాడీలో pH లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. హైడ్రేషన్ కాకుండా 24 అవర్స్ కాపాడుతూ ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్ డ్రింక్ అన్నమాట. లైక్ వచ్చేసి సి విటమిన్ కూడా ఇందులో ఉంటుంది. మన మన శరీర వ్యవస్థను మెరుగుపరచడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సమతుల్య పోషణకి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. శక్తి స్థాయిని మెరుగుపరచడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇది సిట్రస్ తో కూడిన డ్రింక్ కాబట్టి మనకి విటమిన్ సికి కావాల్సిన విటమిన్ సి అనేది మన బాడీకి ఎప్పుడు నీడ్ ఉంటుందన్నమాట. ఆ నీడ్ కావాల్సిన విధంగా మన బాడీకి ఇస్తే ఆ వర్కింగ్ మెథడ్ కూడా పర్ఫెక్ట్ గా చేసుకునే దానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కరు ఏంటంటే రక్తదానం అనేది చాలా మంచిది అంటున్నారు. రక్తదానం అనేది ఒక్కసారైనా అట్లీస్ట్ ఇయర్లో ఒక్కసారైనా మనం చేసుకోగలిగితే చాలా బెస్ట్ అవుట్పుట్ అనేది మన హెల్త్ మనం తీసుకోవచ్చు అంటున్నారు అనమాట. దాంతోపాటు ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా మంది అంటే ఒక చిన్న మాట చెప్పాలి. చాలా మంది ఏంటంటే అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక 10 మంది 100 మంది శత్రువుని చంపాడు అనుకో వీరుడు అంటాం కదా. అదే ఒక ప్రాణాన్ని కాపాడితే దేవుడు అంటాం మనం. అవునా కదా? అలాంటి వ్యక్తి ఏకంగా 24 లక్షల మందికి రక్తదానం చేశాడు ఒక వ్యక్తి, ఆస్ట్రేలియా పర్సన్. ఈవెన్ హెల్త్ మన ఇండియన్స్ కూడా ఎంతో మందికి రక్తదానం చేసిన పర్సన్ ఒక అన్నాడు అనమాట. ప్రపంచ రికార్డ్ ఆయన అంటే జేమ్స్ హ్యారిసన్ అనమాట. ఈయన ప్రపంచంలోనే చాలా అరుదైన డిఎన్ఏ. ఇతని అదృష్టం ఏంటంటే ఇతను బ్లడ్ ఇచ్చిన వెంటనే అప్రాక్సిమేట్లీ 24 అవర్స్ లోపల మళ్ళీ రీజనరేట్ అవుతుంది అనమాట. అలాంటి పర్సన్ అంటే మన భూమి మీద ఉన్నాడు. ఇతను నిజంగా చాలా వండర్ఫుల్ పర్సన్. కానీ ఇతను ఇప్పటికీ అంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆయన చనిపోయేంత వరకు కూడా ఇస్తూనే ఉంటాడు. అంత అరుదైన డిఎన్ఏ అది కనుక్కోవడానికి ఒక దేశం ఒక దేశం ఎక్కడో ఒకరికి బ్లడ్ ఇచ్చాడంటే ఇతను వాళ్ళ ఆయుష్ పెరుగుతూ వచ్చిందట. దాని రిలేటెడ్ గా ఇది జరిగిందనమాట. అంత మంచి బ్యూటిఫుల్ పర్సన్ అనమాట. దాంతో పాటు ఏంటంటే ఇంత మంచి బెస్ట్ న్యూట్రిషన్ మన దగ్గర ఉంది. రియల్ గా వండర్ అనమాట. ఇంత మంచి ఈ న్యూట్రిషన్ తీసుకునేది తెలియక బయట జనాలు ఏదేదో ఆలోచిస్తున్నారు. అది తినొచ్చా ఇది తినొచ్చా అని. కానీ ఈ న్యూట్రిషన్ మన బాడీలోకి వెళ్తే అంటే ఆస్తులు ఉంటాయి అన్నీ ఉంటాయి. కానీ ఆరోగ్యం లేకుంటే ఏం ఉపయోగం? ఏం చేసుకోలేం కదా. ఆరోగ్యకరమైన ఒక మనిషి జీవితకాలం ఆరోగ్యంగా ఉండగాలంటే ఏమేం కావాలి అన్ని ఫుడ్స్ ఇందులో ఉన్నాయి. వాటన్నిటిని మన కమ్యూనిటీ కోచ్ సపోర్ట్ తోటి మనం తీసుకోగలిగితే డబ్బు ఇంపార్టెంట్ అనుకుని డబ్బు వెనకాల మనం పరిగిస్తున్నాం. వన్స్ ఇన్ వైల్ హెల్త్ పోతే ఆ డబ్బు కూడా కాపాడలేదు. ఎంత డబ్బున్నా హెల్త్ను కాపాడలేదు, ప్రాణాన్ని ఆపలేదు అనమాట. అంటే దాన్ని మనం గుర్తించుకోవాలన్నమాట. రియల్లీ ఇది అంత మంచి కమ్యూనిటీ, అంత మంచి సపోర్టివ్ సిస్టమ్తో మనం ముందుకు వెళ్తున్నాం. అది బాగా గుర్తుంచుకోవాలి. ఇది ఇచ్చినందువల్ల బ్లడ్ ఇచ్చినందువల్ల మన హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా ఆర్టరీస్ అనేది బాగా క్లీన్ అవుతాయట. అదేవిధంగా లివర్ ఉంటుంది కదా, లివర్ ఆ అలైన్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది అనమాట. అదేవిధంగా క్యాన్సర్ అనేది రాకుండా మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు అంట. నిజంగా చూడండి, ఓవరాల్గా కార్డియోవాస్కులర్ హెల్త్ బాగుంటుంది. అదే దాంతోపాటు హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడుకోవచ్చు అట. స్ట్రోక్ అనేది చాలా తక్కువ ఉంటుందట. అదేవిధంగా అంటే ఇది ఒకసారి బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత కొత్త బ్లడ్ సెల్స్ చాలా వ్యాస్ట్గా జనరేట్ అవుతాయి అంట, క్వాలిటీగా. ఎందుకంటే అప్పుడు మనం న్యూట్రిషన్లో ఉంటాం కదా, ఇంకా సూపర్గా క్వాలిటీగా వస్తాయంట. ఇది రియల్ ఫ్యాక్ట్. ఇది నాకు ఒక పెద్ద సీనియర్ కోచ్ చెప్పిన మాట. నేను మన ఫ్యామిలీ మెంబర్స్ అందుకు చెప్తున్నాను అనమాట. అంటే క్యాన్సర్ రిస్క్ అనేది ఉండదు అనమాట. దిస్ ఇస్ ద టాపిక్. కొంచెం 5 నిమిషాలు అయితే ఎక్కువ తీసుకున్నాను నాగరాజ్ సార్. ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు లైవ్ వెల్నెస్ సిస్టమ్. బ్యాక్ టు నాగరాజ్ సార్. వావ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ కదా, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ ఎక్స్ప్లెయినింగ్ సార్ కోదండ సార్. సార్కి అందరూ ఎంతో కష్టపడి చూడండి పిక్చర్ చూపించేశారు ఏకంగా మనకి. నేను టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనుకుంటే ఏకంగా సార్ అయితే పిక్చరే చూపించేసేసారు. చాలా హ్యాపీగా ఉంది. అందరూ సార్కి ఒకసారి క్లాప్స్ ఇవ్వండి, హార్ట్స్ ఇవ్వండి, చక్కగా మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సార్ అని. సార్ చెప్పారు చూసారా, హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదంట, సంతోషాన్ని మించిన సంపద లేదంట. చాలా మందికి కొత్త వాళ్ళకి డౌట్స్ ఉంటుంది.